ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్త్రీలకు ఐశ్వర్యం పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా మీ భర్త సంపద విపరీతంగా పెరిగి అలాగే స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే స్త్రీలు ఏ పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే అవుతుంది. ఆ కుటుంబానికి మొత్తం ఐశ్వర్యం ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు వారంలో ఒక శుక్రవారం రోజైనా సరే ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయండి. ఆడవారి నెలసరి పూర్తయిన తర్వాత 5వ రోజున శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా తడిబట్ట పెట్టుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని ఫోటోని పూజ గదిలో పెట్టకూడదు. ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్యం అనేది తాండవిస్తుంది. గురువారం మరియు శుక్రవారం రోజు పెళ్ళైన ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అయితే ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు. అయితే ఇంట్లో పూజ పూర్తయినాక చివరగా 3 సార్లు గంటను మోగించి మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ మనసులో అనుకున్న కోరికలన్నీ కూడా నేరుగా దేవుని పాదాల దగ్గరకు చేరుకుంటాయి. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 3 సార్లు గంటను కొట్టి దేవునికి నమస్కారం చేసుకోండి. అలాగే మీ ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోవాలి. అలా చేస్తే మీకు ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఎప్పుడూ కలకళ్ళాడుతూ ఉండాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు ఎల్లప్పుడూ కూడా మీ చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి. గోరింటాకు సౌభాగ్యానికి గుర్తు. ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది నిండు నూరేళ్ళు ఉంటుంది. ఆడవాళ్ళు 2 చేతులకు కలిపి కనీసం 12 గాజులకు తక్కువ కాకుండా వేసుకోవాలి. అయితే మనలో చాలామందికి భర్త చనిపోయినట్లు అలాగే భార్య చనిపోయినట్లు పీడకళ్ళు వస్తూ ఉంటాయి. ఇలాంటి కళలు ఎవరికైనా వస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ భర్త చనిపోయినట్లు కల వస్తే అది చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని సంకేతం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు వీటిని ఎవరితోనూ చెప్పకూడదు. అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు. ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే మీ మనస్సులో ఉన్నటువంటి ఎటువంటి కోరికలైనా సరే నెరవేరుతాయి. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కాళ్లకు నల్లదారాన్ని కట్టుకోవాలి. మన మీద నరదృష్టి పడకుండా ఈ నల్లదారం మనల్ని రక్షిస్తుంది. ఒక మనిషి మీద నరదృష్టి పడితే జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆడవాళ్ళు మాత్రం ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే పురుషులు మాత్రం కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయను కట్టుకోవాలి. ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకి హారతి ఇవ్వండి. గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. అయితే ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు గుమ్మడికాయకు హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే అవుతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళుప్పుతో
మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు. ఇలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుంచి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి. ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది. అలాగే చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు. అయితే పుట్టింటి నుంచి మాత్రం పచ్చళ్లను అసలు తెచ్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద మొత్తం మెట్టినింటికి వస్తుందని నమ్ముతారు. స్త్రీలకు నెలసరి సమయంలో వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి. చన్నీళ్లతో స్నానం చేయకూడదు. ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి. ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకొని వేసుకోవచ్చు. మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి. పెరుగు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎవరికైనా సరే మీ ఇంట్లో ఉన్న పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది. ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. అలాగే మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అతి త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకున్నా సరే చాలా శుభసూచకం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద 2 లవంగాలను కాల్చిపెట్టండి. దీని నుంచి వచ్చే పొగను మీ ఇల్లంతా కూడా వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. గుడికి వెళ్ళేటప్పుడు ఆడవారు జుట్టును విరబోసుకొని వెళ్ళకూడదు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజలు చేయకూడదు. అలాగే చాలామంది ఇళ్లల్లో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటున్నాయి. కానీ పొరపాటును కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లు ఇంట్లో ఉంచకూడదు. ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.